క్రైమ్ థ్రిల్లర్. ఇప్పుడు ఏ చిత్ర పరిశ్రమలో చూసినా ఈ జానర్ హవా నడుస్తుంది. వరుస హత్యలు జరగడం, వాటిని హీరో ఛేదించడం. పాయింట్ పాతదే అయినా కథనాన్ని నడిపించడంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటే చాలు సినిమా హిట్ అయినట్లే. అటువంటి సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ 57 ఏళ్ల క్రితమే నటించారు. అదే అవే కళ్ళు చిత్రం. ఏవిఎం సంస్థ త్రిలోక్ చంద్ర దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించింది. తన 3వ సినిమా గూఢచారి 116లోనే సీక్రెట్ ఏజెంట్గా నటించి ఆకట్టుకున్న హీరో కృష్ణకు ఆ మరుసటి ఏడాదే అవే కళ్ళు లాంటి సస్పెన్స్ థ్రిల్లర్లో నటించే అవకాశం దక్కింది. రంగుల్లో రూపుదిద్దుకున్న తొలి తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ ఇదే కావడం విశేషం. తెలుగులో హీరో కృష్ణతో, తమిళంలో అదే కనగల్ పేరుతో రవిచంద్రన్ హీరోగా 2 భాషల్లో ఏకకాలంలో నిర్మించింది ఏవిఎం సంస్థ. 2 భాషల్లోనూ కథానాయికగా కాంచన నటించారు. అదే కనగల్ చిత్రం 1967 మే 26న విడుదలయ్యి హిట్ అయింది. ఆ తరువాత 7 నెలలకు అవే కళ్ళు చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు. అవే కళ్ళు చిత్ర నిర్మాణ సమయంలోనే ఏవిఎం సంస్థ నిర్మిస్తున్న మరో చిత్రం భక్త ప్రహ్లాద నిర్మాణంలో ఉండేది. ఆ చిత్ర నిర్మాణ బాధ్యతలు ఏవి మెయ్యప్పన్ చెట్టియార్ స్వయంగా పర్యవేక్షించేవారు. ఆయన కుమారులు మురుగన్, శరవణన్, కుమారన్ నిర్మాణ సారథ్యంలో అవే కళ్ళు షూటింగ్ జరిగేది. క్రైమ్ చిత్రాల కాలంలో పౌరాణిక చిత్రాలు ఆడవని ఈ ముగ్గురు సోదరుల నమ్మకం. భక్త ప్రహ్లాదు ఎలాగూ ఫ్లాప్ అయ్యే సినిమా కనుక దాని మీద ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడం అనవసరం అని వారి అభిప్రాయం. అందుకే కొడుకులు సహకరించకపోయినా ఓపిక పట్టి భక్త ప్రహ్లాద చిత్రాన్ని పూర్తి చేసి విడుదల చేశారు చెట్టియార్. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే భక్త ప్రహ్లాద చిత్రం హిట్ అయ్యింది. అవే కళ్ళు చిత్రం అంత స్థాయిలో కాకపోయినా ఓకే అనిపించుకుంది. అవే కళ్ళు హీరో కృష్ణకు 2వ కలర్ చిత్రం. లిస్టు ప్రకారం 10వ సినిమా. ఆ రోజుల్లో ఆర్టిస్టులు కాలేజీకి వెళ్ళినట్లు రోజు స్టూడియోకి వెళ్ళి రిహార్సల్స్లో పాల్గొనాల్సిందే. అలాగే కృష్ణ కూడా వెళ్ళేవారు. డైలాగ్స్, డ్యాన్స్, ఫైట్స్ ప్రాక్టీస్ చేసేవారు. ఇందులో క్లబ్ డ్యాన్సర్గా కృష్ణ నటించారు. ఆయన స్నేహితుడిగా పద్మనాభం నటించారు. రమణారెడ్డి, రాజనాల, రామదాసు, గుమ్మడి, గీతాంజలి ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి డివి నరసరాజు మాటలు రాయగా దాశరథి కొసరాజు పాటలు రాశారు. వేద సంగీత దర్శకుడు. మా ఊళ్ళో ఒక పడుచుంది పాట ఇందులో హైలైట్ సాంగ్. అవే కళ్ళు చిత్ర నిర్మాణ సమయానికి దేశంలో కలర్ ముడి ఫిల్మ్ కొరత తీవ్రంగా ఉండేది. నిర్మాతలు ఫారిన్ కరెన్సీను తమ చిత్రాల ఎగుమతితో సంపాదించి దాంతో కలర్ ఫిల్మ్ కొనాల్సి వచ్చేది. దీనివల్ల విదేశీ మార్కెట్ ఉన్న తమిళ, హిందీ నిర్మాతలకి కలర్ ఫిల్మ్ కొనడానికి ఫారిన్ కరెన్సీ ఉండేది. ఆ రోజుల్లో తెలుగు నిర్మాతలకు విదేశీ మార్కెట్ లేకపోవడం వల్ల రంగుల్లో సినిమా తీయాలంటే బ్లాక్లో కలర్ ఫిల్మ్ కొనాల్సి వచ్చేది. ఎన్టీఆర్ నటించిన లవకుశ చిత్రం వసూళ్ల పరంగా సరికొత్త రికార్డును సృష్టించిన ఆ వెంటనే తెలుగులో కలర్ చిత్రాలు రాకపోవడానికి కారణం అదే. లవకుశ, రహస్యం, అవే కళ్ళు చిత్రాలను గమనిస్తే లవకుశ తమిళ వెర్షన్పై వచ్చిన ఫారిన్ కరెన్సీతోనే నిర్మాత శంకరరెడ్డి రహస్యం చిత్రాన్ని రంగుల్లో తీయగలిగారు. అలాగే ఏవిఎం సంస్థ అంతకుముందు తను తీసిన తమిళ చిత్రాల ద్వారా వచ్చిన ఫారిన్ కరెన్సీతో అవే కళ్ళు, భక్త ప్రహ్లాద చిత్రాలను రంగుల్లో తీశారు. మరో విశేషం ఏమిటంటే అవే కళ్ళు చిత్రాన్ని ఈస్ట్మన్ కలర్లో తీసి ప్రింట్స్ మాత్రం ఆర్ఓ కలర్లో తీశారు. ఇలా చేయడం వల్ల చిత్రం అంతగా ఆడకపోయినా నష్టం తక్కువ శాతంలో ఉండేది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.